శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి గురించి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి 4 గ్రహాలు గోచారంలో సంచరిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశి వారికి 12వ స్థానం అయినటువంటి మీనరాశిలో సంచరించటం, అలాగే దీనివల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ఆరంభ దశను సూచిస్తూ ఉన్నది. ఇక గురువు యొక్క గోచారాన్ని మనం పరిశీలిస్తే గురువు యొక్క సంచారము ఈ సంవత్సర ప్రారంభంలో మీకు 3వ ఇంట గురువు ప్రవేశం. ఈ జూన్ 2, 2026 నాడు చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి మారుతాడు. ఆ తర్వాత అక్టోబర్ 31, 2026 నాడు పంచమ స్థానం అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మరలా తిరిగి వక్రగతిలో జనవరి 5, 2027 మళ్ళీ చతుర్థ స్థానంలోకి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 గ్రహాల్లో 2 గ్రహాలు అయిపోయాయి. ఇక రాహుకేతువుల యొక్క గోచారం ఈ మేషరాశి వారికి లాభస్థానమైనటువంటి 11వ ఇంట ఉన్న రాహువు, అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 6, 2026 వరుసగా మకర రాశి, చతుర్థ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం అనేది మన గోచార రీత్యా జరుగుతుంది. ముఖ్యంగా కుజ గోచారాన్ని మనం పరిశీలన చేస్తే ఈ కుజుడు మీ రాశ్యాధిపతి అవ్వటం, అదేవిధంగా కుజుడు మే 11 నుంచి జూన్ 20 వరకు కూడా మేషరాశిలోను, ఆ తర్వాత వివిధ రాశుల్లో సంచరిస్తూ మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రభావితం చేయటం అనేది జరుగుతుంది. మేషరాశి వారికి ఉద్యోగము మరియు వ్యాపార విషయాలని కనుక మనం గమనిస్తే ఉద్యోగ విషయంలో అలాగే వృత్తిపరంగా కూడా ఈ సంవత్సరం అనేది మీకు కొత్త బాధ్యతలను నేర్పుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో పనిభారం పెరగటం, అలాగే మీ సహ ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు జరగడం కూడా మనం గమనించవచ్చు. అయితే మొత్తం మీద ఈ మేషరాశి వారికి డిసెంబరు 6వ తారీఖు వరకు కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేసేటటువంటి ప్రతి కష్టానికి కూడా తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. జూన్ 2న గురువు 4వ ఇంటి స్థానంలోకి మారటం వల్ల కొందరికి మాత్రం ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు లేదా చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటటువంటి వ్యాపారస్తులు డిసెంబర్ తర్వాత మాత్రం కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి అని చెప్పేసి సూచన. డిసెంబర్ 6 తర్వాత రాహు దశమ స్థానంలోకి రావడం వల్ల ఆ దశమ స్థానంలో రాహు సంచారం వల్ల
రాజకీయ సామాజిక రంగాల్లో ఉన్న వారికి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి జ్యోతిష్యంలో వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిశీలించగా, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఒక పాఠం అనేది నేర్చుకోవటం లాగా ఉంటుంది. ఒకవైపు ఏలినాటి శని వల్ల కుటుంబ అవసరాలకు, మీరు చేసే ప్రయాణాలకు, లేదా మీరు చేసేటటువంటి ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యాలకు మీ ఊహకు మించి ఖర్చులు అవుతాయి. కానీ దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం మాత్రం ఏమాత్రం అవసరం లేదు. 11వ స్థానంలో రాహు సంచారం వల్ల ఏవైతే మీరు చేసేటటువంటి ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులకు తగినటువంటి ధనాన్ని ఏదో ఒక రూపంలో మీరు సమకూర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారు అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు, అలాగే గురువు 5వ స్థానంలో సంచారం వల్ల ఆ సంచరించే కాలంలో మీకు ఆర్థికంగా ఒక సువర్ణ కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే ఈ సమయంలో మీకు పాత బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలు అవ్వడం, అలాగే మీరు షేర్ మార్కెట్లో లేదా మీరు స్థిరాస్తి యొక్క అమ్మకాల ద్వారా ఏదైనా లాభాలు రావడం అనేది కూడా జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహ యొక్క సంచారం వల్ల ఆ యొక్క స్థితులను మనం పరిశీలించగా కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. జూన్ 2 వరకు కూడా గురువు 3వ స్థానంలో ఉండటం వల్ల మీ తోబుట్టువులతో సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. అదేవిధంగా జూన్ 2వ తారీఖున ఈ గురువు 4వ స్థానంలోకి ఆ ప్రవేశించిన తదనంతరము కూడా మీరు నివసించేటటువంటి గృహంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కార్యరూపం దాల్చుతాయి. అయితే డిసెంబర్ 6 వరకు కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల సంతానము యొక్క చదువు విషయంలో లేదా ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు మాత్రం కొంత ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి అక్టోబర్ 31 తర్వాత గురువు దృష్టి భాగ్యస్థానము మరియు లాభస్థానము యొక్క దృష్టితో మీ ఇండ్లలో జరిగేటటువంటి శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే సూచన. ఇక అనేక సందర్భాల్లో కొంతమంది అవివాహితులకు వాళ్ళ వివాహ పొంతన విషయంలో, ఆరోగ్య విషయం గురించి మనం ఈ సంవత్సర గోచారాన్ని పరిశీలించగా మేషరాశి వారు ఈ సంవత్సరం మాత్రం ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి సూచన. ఎందువల్లనంటే ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కావడం వల్ల, అదేవిధంగా మీకు ముఖ్యంగా శరీరంలో పాదాలకు సంబంధించిన నొప్పులు, కీళ్లకు సంబంధించిన నొప్పులు మరియు రాత్రిపూట నిద్రలేమి సమస్యలు కూడా
మిమ్మల్ని బాధించేటటువంటి సూచన గోచరిస్తూ ఉన్నది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు కూడా కుజుడు వ్యయస్థానంలో ఉన్న సమయంలో మాత్రం చిన్న చిన్న గాయాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు మీరు ఆతృత పడకుండా నిదానంగా కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి సూచన. మీరు మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోవడం ఉత్తమమని సూచన. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి పరిహారాలు. ఈ సంవత్సరం మీరు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి, గ్రహం యొక్క దోషాలు నివారించడానికి మేము సూచించే పరిహారాలు ఆచరించడం మంచిది. మీరు చేసుకునే పరిహారాలకు శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ద్వారా మా సంస్థను సంప్రదిస్తే ఏలినాటి శని ప్రభావం ఉన్నవారికి ప్రతి శనివారం కూడా ఇక్కడ రుద్రాభిషేకాలు జరుగుతాయి. అలాగే ఎక్కడైనా నవగ్రహాల దగ్గర వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అదేవిధంగా మా సంస్థలో ప్రతి మంగళ శనివారాల్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. వారికి జూమ్ మీట్ ద్వారా ఈ యొక్క హనుమాన్ చాలీసా ఎలా పారాయణ చేయాలనే విషయాన్ని మేము మీకు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మీకు వృత్తిలోని ఆటంకాలు, మానసిక ఒత్తిడి కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జూన్ 2వ తారీఖు నుంచి గురువు చతుర్థ స్థానము అంటే అర్ధాష్టమ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వారికి మా యొక్క పీఠంలో దత్తాత్రేయ స్వామి వారికి దత్త చరిత్ర పారాయణ జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా అందుబాటులో ఉన్నవారు పసుపు రంగు వస్త్రాలు గురువారం నాడు మీరు దానం చేయటం అనేది మంచిది. అదేవిధంగా మా యొక్క సంస్థలో ప్రతి శుద్ధ చవితి నాడు, బహుళ చవితి నాడు విశేషంగా గణపతి అథర్వ శీర్ష పారాయణ, చతురావ్రత తర్పణము, హోమము నిర్వహించడం జరుగుతుంది. మీ గోత్రనామాలు మా సంస్థ వారికి ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి తెలియజేస్తే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కేతువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల గృహంలో ఏర్పడే ప్రతికూలతలను తొలగించుకోవడానికి నిత్యము కూడా మా సంస్థలో జరిగేటటువంటి హోమాల్లో మీరు గోత్రనామాలు తెలియజేసి పాల్గొనవచ్చని చెప్పేసి సూచన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరం వృషభ రాశి గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఈ సంవత్సరము శని గోచారాన్ని మనం పరిశీలిస్తే ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు మీ రాశికి లాభస్థానమైన 11వ స్థానంలో సంచరించడం అనేది, అదేవిధంగా వృషభ రాశి వారికి ఏకాదశ శని సర్వకార్యసిద్ధిని కూడా ఇస్తాడు. గురువు గోచారం మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు ద్వితీయ స్థానంలో అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ స్థానమైనటువంటి కర్కాటకంలోకి మారడం జరుగుతుంది. తిరిగి అక్టోబర్ 31, 2026న చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలో ప్రవేశించి జనవరి 25, 2027 వరకు కూడా వక్రగతిలో మళ్ళీ 3వ స్థానంలోకి చేరుకోవడం జరుగుతుంది. ఇక మీ రాశిని బట్టి రాహుకేతువుల గోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే రాజ్యస్థానమైన 10వ ఇంట ఉన్న రాహు, మాతృస్థానమైన చతుర్థ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 9వ స్థానమైన మకరము, 3వ స్థానమైన కర్కాటకం స్థానాలకు మారటం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనం గోచార ఫలితాలని లెక్కించడం జరుగుతుంది.
అలాగే డిసెంబర్ తర్వాత రాహుకేతువుల మార్పు మీకు మరింత సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడి యొక్క సంచారాన్ని మనం కనుక చూసుకుంటే జూన్ 20, 2026 నుంచి ఆగస్టు 2 వరకు కూడా కుజుడు మీ జన్మరాశిలో అంటే వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ కాలంలో మీరు కొంత కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అని మా యొక్క సూచన. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగము మరియు వ్యాపార విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో శని సంచారం వల్ల ఆఫీసుల్లో లేదా మీరు పనిచేసే కార్యాలయాల్లో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీ కష్టానికి పై అధికారుల నుంచి ఒక మంచి గుర్తింపు అనేది లభించేటటువంటి సూచన ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. డిసెంబర్ 6 వరకు 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు ఊహించినటువంటి స్థానచలనము లేదా ప్రమోషన్ కలిగించే యొక్క అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా జూన్ 20 నుంచి ఆగస్టు నెల 2వ తారీఖు మధ్యకాలంలో మీరు ఎవరితో అయితే భాగస్వామ్యంగా పనిచేస్తున్నారో లేదా మీకున్న కస్టమర్లతో మీరు సంయమనం అనేది వ్యవహరించడం చాలా ముఖ్యమైన విషయంగా చెప్పడం అనేది సూచన. అదేవిధంగా మీ ఆర్థిక స్థితిగతుల్ని ఈ సంవత్సరం పరిశీలిస్తే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా తీరిపోయేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జూన్ 2 వరకు కూడా మీకు ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏవైతే ఆగిపోయాయో ఆ యొక్క పనులు రావలసిన మొండి బాకీలు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. 11వ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి స్థిరంగా ఉంటాయి. గృహోపకరణాలు ఆస్తులు కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ సంవత్సరం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక మీ కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం గురించి పరిశీలిస్తే కుటుంబంలోని మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రారంభంలో మీకు ధనస్థానంలో గురువు వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి. మీ ఇళ్లలో జరిగే శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురువు చతుర్థ స్థానానికి మారడం వల్ల డిసెంబర్ 6 వరకు కూడా కేతువు చతుర్థ స్థానంలోనే ఉండడం వల్ల మీ మాతృవర్గం తల్లిగారి ఆరోగ్య విషయంలో లేదా ఆస్తి పంపకాల విషయంలో కూడా చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో కనుక మనం గోచార రీత్యా పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. శారీరకంగా మానసిక ఉల్లాసంతో ఉంటారు. కానీ జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకు కూడా జన్మరాశిలో కుజుడి సంచారం వల్ల అజీర్తి సంబంధించిన ఉష్ణ సంబంధించిన అనారోగ్యాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం శ్రేయస్కరం అని చెప్పేసి సూచన. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు
శ్రీ పరాభవనామ సంవత్సరంలో తగు పరిహారాలు పాటిస్తే మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరింత ఉత్తమ ఫలితాలు సాధించడానికి చిన్న చిన్న దోషాల యొక్క నివారణకు మేము చెప్పే సూచనలు మా సంస్థ ద్వారా జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కనుక వహిస్తే తప్పక మీకు మేలు చేయగలుగుతామని ఈ ఛానల్ ముఖంగా మీకు సూచిస్తున్నాము. ముఖ్యంగా డిసెంబర్ 6 నుంచి కేతువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల దుర్గాదేవి ఆరాధన, గృహంలో అశాంతి కలగకుండా ప్రతి మంగళవారం కూడా మీరు ఎర్రటి పూలతో దుర్గాదేవికి పూజ చేయండి. అలాగే ప్రతి షష్ఠి నాడు కూడా మన శ్రీ SLGV ఫౌండేషన్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంది. కాళేశ్వరంలో కూడా జరుగుతుంది. జూన్, జూలై నెలల్లో కుజ సంచారం ప్రతికూలంగా ఉన్నందున మీరు సుబ్రహ్మణ్య స్వామిని కందులు దానం చేయండి. అలాగే మీ గోత్రనామాలు మాకు తెలియజేస్తే ఇక్కడ పూజాధికారులు మేము జరపగలం. ఇక మా గోశాలలో మీ రాష్ట్రాధిపతికి శుక్రుడికి ప్రీతికరమైన గోమాతకు మీరు ఏవైనా ధాన్యాలు లేదా పచ్చిగడ్డికి మీరు డొనేషన్ పంపిస్తే ఆ గోసేవ మీ పేరు మీద చేసి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించే విధంగా గోమాత అర్చన కూడా చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ముఖ్యమైన గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శని గోచారాన్ని మనం ఈ సంవత్సరం పరిశీలిస్తే శని మీ రాశికి 10వ స్థానంలో, మీనరాశిలో కర్మస్థానంలో సంచరించడం వృత్తిపరమైన ఎదుగుదలకు, కష్టానికి కూడా తగిన ప్రతిఫలానికి కూడా సూచకగా ఉన్నది. గురు గోచారాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2 వరకు కూడా గురువు మీ జన్మరాశిలో ఉండి ఆ తర్వాత ధనస్థానమైనటువంటి 2వ స్థానమైనటువంటి కర్కాటకానికి మారుతాడు. తిరిగి అక్టోబర్ 31, 2026న సింహరాశిలో ప్రవేశించి జనవరి 5, 2025న వక్రగతిలో మళ్ళీ 2వ ఇంటికి చేరుకుంటాడు. గురువు యొక్క 2వ స్థాన సంచారం మీకు అత్యంత రాజయోగాన్ని ఇస్తుంది. రాహుకేతువుల గోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే భాగ్యస్థానంలో రాహువు, అలాగే 3వ స్థానంలో కేతువు డిసెంబర్ 6న వరుసగా 8వ స్థానమైనటువంటి మకరంలో, 2వ స్థానమైనటువంటి కర్కాటకంలో ఇళ్లలోకి మారుతారు. అష్టమ రాహువు ప్రవేశం తర్వాత కొన్ని జాగ్రత్తలు మీకు అవసరము. కుజగోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆగస్టు 2, 2026 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా కుజుడు మీ జన్మరాశిలో అంటే మిథునంలో సంచరిస్తాడు. ఈ కాలంలో మానసిక ఆందోళనలు, పట్టింపులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో చూస్తే వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మాత్రం ఈ సంవత్సరం మంచి పునాది పడుతుంది. 10వ స్థానంలో శని ఉండటం వల్ల ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. మీ పనిని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. అయితే పనికి తగ్గ విశ్రాంతి లేక మీరు అలసటకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. జూన్ 2 తర్వాత గురువు 2వ స్థానంలో వచ్చినప్పుడు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలం మీకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం లాభదాయకంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 6 తర్వాత మరియు రాహు 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం నూతన పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చూసుకోవాలి. ఇక ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని గనక మీ రాశిలో చూస్తే ఆర్థిక పరంగా మొదటి 2 నెలల్లో కూడా కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత పరిస్థితి కుదుటపడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. జూన్ 2, 2026 నుంచి గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఒక్కసారిగా మెరుగుపడుతుంది. రావలసినటువంటి మొండి బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి రావడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అయితే డిసెంబర్ 6న
కేతువు ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల సంవత్సర చివరిలో కుటుంబ అవసరాల కోసం ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి ముందుగానే మీరు పొదుపు చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి సూచన. కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ జీవితం ఏదైతే ఉందో సంతోషదాయకంగా ఉంటుంది. జూన్ తర్వాత గురువు ద్వితీయ స్థాన సంచారం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. అయితే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్య జన్మరాశిలో కుజుని సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వేదాలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇవన్నీ కూడా తేలిగ్గా సమసిపోతాయి. డిసెంబర్ తర్వాత మాత్రం కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నెలకొనవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కనుక ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉంటుంది. ప్రారంభంలో మీకు జన్మరాశిలో గురువు వల్ల కొంత అలసట, నీరసం అనిపించినా కూడా ఆ తర్వాత ఉల్లాసంగా ఉంటారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉష్ణ సంబంధిత వ్యాధులు లేదా చర్మ సమస్యలు కూడా బాధిస్తాయి. ప్రధానంగా డిసెంబర్ 6, 2026 తర్వాత అష్టమ స్థానంలో రాహు ప్రవేశించినప్పుడు మాత్రం వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాల్లో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆహార సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించడం ముఖ్యమని చెప్పేసి సూచించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి మేము కొన్ని పరిహారాలు తెలియజేస్తాము. మీరు అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి మరియు మీ గ్రహ దోషాల నివారణకు కూడా మా యొక్క సంస్థ ద్వారా మీరు కొన్ని పరిహారాలు చేయించుకోవచ్చు. శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ప్రతి మాసం ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే మీరు బుధుడి అనుగ్రహం కోసం ప్రతి గురువారం కూడా విష్ణు సహస్రనామం పఠించడం, లేకపోతే దానివల్ల మీకు మానసిక ప్రశాంత, వృత్తిలో విజయం కూడా సిద్ధిస్తాయి. రాహుకేతువుల గురించి కాలసర్పదోష శాంతి, అలాగే మంగళ శనివారాల్లో మీరు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. కుజదోష నివారణ కోసం మాత్రం మా యొక్క సంస్థలో జరిగే కాలసర్పదోష పూజ ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం కూడా ఉత్తమం అని చెప్పేసి సూచన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది గోచార రీత్యా అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహాల యొక్క సంచారంలో శని గోచారాన్ని మనం చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి 9వ స్థానంలో మీనరాశిలో సంచరిస్తాడు. ఇది మీ పితృవర్గానికి, అలాగే దూర ప్రయాణాలకు మరియు పుణ్యకార్యాలకు కూడా సంబంధించిన శుభ అశుభ మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. గురువు యొక్క సంచారం చూసుకుంటే సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2 వరకు, అలాగే గురువు 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉండటం, ఆ తర్వాత మీ జన్మరాశిలోకి కర్కాటకంలోకి అక్టోబర్ 31 నుంచి, అలాగే 2వ ఇంట్లో సింహంలో మార్చి, జనవరి 25, 2027 వరకు కూడా మీ జన్మరాశిలో వస్తాడు. జన్మ గురువు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాహుకేతువుల సంచారం చూస్తే అష్టమ స్థానమైన 8వ స్థానంలో, 2వ స్థానమైన ఉన్న కేతువు 6, 2026 వరకు కూడా వరుసగా ఈ మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కుజుని గోచారం తీసుకుంటే కనుక ఈ కుజుడు వక్రగతిలో మార్చి నుంచి ఉండటం వల్ల మీ జన్మరాశిలో సంచరించడం, ఈ కాలంలో మీరు కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం, వ్యాపార విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఈ సంవత్సరం మీరు చాలా ఓపికగా వహించాలి. జూన్ 2 తర్వాత జన్మరాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉంటాయి, లేదా మీకు ఇష్టం లేని చోటకి బదిలీ అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆఫీసుల్లో పై అధికారులతో వాదనలకు దిక్కండి. అష్టమ స్థానంలో రాహు ఉన్నంతకాలం కూడా డిసెంబర్ 6 వరకు మీ వెనక జరిగే రాజకీయాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పెట్టుబడులు అనుకూలించవు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బదులు ఉన్నదాన్ని నిలబెట్టుకోవడంపై మీరు శ్రద్ధ పెట్టడం శ్రేయస్కరం అని చెప్పేసి సూచన. అక్టోబర్ 31 నుండి జనవరి మధ్యకాలంలో కొంత ఊరట మాత్రం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిని కనుక మనం చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జూన్ 2 నుంచి 12వ స్థానంలో గురు సంచారం వల్ల ఖర్చులకు చేతిలో డబ్బు నిలవదు.
రెండవ ఇంట ఉన్న కేతువు వల్ల కుటుంబ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. అయితే మాత్రం అక్టోబర్ 31న గురువు ద్వితీయ స్థానంలో మారినప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైనటువంటి మార్పు వస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పాత అప్పులు తీరుస్తారు. కానీ ఆచితూచి ఖర్చు చేయడం అనేది అలవాటు చేసుకోవాలని సూచన. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ వాతావరణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ధన కుటుంబ స్థానంలో కేతువు సంచారం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం సూచిస్తోంది. మీ మాట తీరు కాస్త కఠినంగా మారకుండా చూసుకోండి. 9వ స్థానంలో శని సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో లేదా పితృ సంబంధ ఆస్తుల విషయంలో కూడా ఆందోళన అధికంగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత రాహువు 7వ స్థానంలో మారుతున్నందున మీ యొక్క జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం చాలా అవసరమని సూచన. ఇక ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయవద్దు. జూన్ 2 నుంచి జన్మరాశిలో గురువు వల్ల మానసిక ఒత్తిడి, అకారణంగా భయం కలుగుతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు కూడా జన్మరాశిలో కుజుడి సంచార సమయంలో బీపీ, తలనొప్పి, కడుపులో మంట ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. అష్టమ రాహువు వల్ల మాత్రం వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగరూకత అవసరం. సమయానికి భోజనం చేయడం, ఉదయం పూట వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతికూల ప్రభావాలు తొలగడానికి, మానసిక ప్రశాంతత కోసం కూడా మరియు ఆటంకాలు తొలగిపోవడానికి ఈ యొక్క మేము సూచించే పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించండి. శివారాధన అనేది మీకు అతి ఆవశ్యకమైనటువంటి. అష్టమ రాహువు మరియు జన్మగురు దోషాల నివారణకు ప్రతి సోమవారం కూడా శివునికి పాలాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిత్యము జపించండి. గురువు యొక్క గ్రహశాంతి కోసం జూన్ 2 తర్వాత జన్మగురువు ప్రభావం తగ్గడానికి ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ పారాయణ లేదా దత్తునికి సంబంధించిన విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించండి. ప్రతి కుజ సంచారం వల్ల మీరు సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, మంగళవారం హనుమాన్ దేవాలయాల్ని సందర్శించడం కూడా శుభసూచకమైనటువంటి పరిహారం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల సంచారం కాస్త సవాలుతో కూడుకున్నదిగా ఉన్నది. శని యొక్క గోచారం ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి అష్టమ స్థానంలో ఉండటం, మీనరాశిలో సంచరించడం, దీనినే అష్టమ శని అంటారు. ఇది శారీరకంగా మానసిక శ్రమను, పనుల్లో ఆటంకాలను కూడా సూచిస్తుంది. గురువు యొక్క గోచారం తీసుకుంటే జూన్ 2వ తారీఖు నుంచి గురువు ఏకాదశ స్థానంలో ఉండి ఆర్థిక యోగాన్ని మాత్రం ఇస్తాడు. ఆ తర్వాత కర్కాటకానికి మారి అక్టోబర్ 31, 2026న మీ జన్మరాశిలోకి ప్రవేశించి జనవరి 25, 2027న వక్రగతిలో మళ్ళీ 12వ ఇంటికి వెళ్ళడం. రాహుకేతువుల సంచారం కనుక చూసుకుంటే మీ జన్మరాశిలో రాహువు అలాగే కేతువు వరుసగా 6వ స్థానంలో మకరంలో, 12వ స్థానం కర్కాటకంలోకి మారటం, 6వ ఇంట రాహువు ప్రవేశం శుభప్రదం. కుజగోచారాన్ని కనుక చూసుకుంటే కుజుడు మీ జన్మరాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో మాత్రం కోపావేశాలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పేసి సూచన. ఉద్యోగం మరియు వ్యాపార విషయంలో కనుక చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం ఒక పరీక్ష లాంటిది. అష్టమ శని ప్రభావం వల్ల ఆఫీసులో మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాకపోవడం, పై అధికారులతో అకారణంగా విభేదాలు రావడం జరుగుతుంది. అయితే జూన్ 2 వరకు ఏకాదశంలో ఉన్న గురువు ఈ ప్రతికూలతలను చాలా వరకు కూడా అడ్డుకుని పనులను నెరవేరుస్తాడు. అక్టోబర్ తర్వాత గురువు జన్మరాశిలోకి రావడం వల్ల కొందరికి అకస్మాత్తుగా ఉద్యోగ మార్పులు లేదా బదిలీలు జరగవచ్చు. వ్యాపారస్తులు, భాగస్వాములతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కానీ డిసెంబర్ 6 తర్వాత రాహువు షష్ఠ స్థానంలో మారగానే వృత్తిలో ఎదురైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి పోటీదారులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక స్థితిని కనుక మనం చూసుకుంటే ఆర్థిక పరంగా వీరికి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో 5-5గానే సమానంగా ఉన్నప్పటికీ అష్టమ శని మరియు ద్వాదశ గురువు జూన్ తర్వాత సంచారం వల్ల ఊహించని ఖర్చులు ఉంటాయి. జూన్ 2లోపు పాత అప్పులు తీర్చుకోవడం, ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఆ తర్వాత వైద్యపరంగా లేదా ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఎవరికి కూడా షూరిటీ ఉండి అప్పులు ఇప్పించకండి, నష్టపోయే ప్రమాదం ఉన్నది.
పొదుపు మంత్రం పాటిస్తేనే ఈ సంవత్సరం మీరు ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలరు. కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ వాతావరణంలో మాత్రం మీరు సంయమనం పాటించాలి. డిసెంబర్ 6 వరకు కూడా కళత్ర స్థానంలో సప్తమంలో రాహువు మరియు జన్మరాశిలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వాములతో తరచూ మాట పట్టింపులు రావచ్చు. ఇద్దరూ కూడా ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారానే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం జూన్ లోపు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉన్నది. అష్టమ శని వల్ల మీ మాటను ఇతరులు అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం కూడా సూచిస్తూ ఉన్నది. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కనుక ఈ సంవత్సరం చూస్తే ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ వహించాల్సినటువంటి సంవత్సరం ఇది. జన్మరాశిలో కేతువు, నవంబర్ నుంచి కుజుడి సంచారము మరియు అష్టమ శని వల్ల నాడీ సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు మానసిక ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించండి. నవంబర్ 12 నుంచి మార్చి మధ్యకాలంలో అగ్ని, విద్యుత్తు మరియు వాహనాలతో మాత్రం చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. యోగా మరియు ధ్యానం మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి. పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి మేము సూచించే పరిహారాలు ఏమిటంటే, గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున ఆత్మవిశ్వాసంతో పాటు దైవబలం కూడా తోడు ఉండాలి. ఏదైనా సరే ప్రతి శనివారం కూడా శనికి అష్టమ శని దోషం వల్ల శని తైలాభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం కూడా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి వీలైతే శని భగవానుడికి తైలాభిషేకం చేయించి ప్రతిరోజు కూడా సూర్యునికి నమస్కారం చేసుకోండి. రాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల ఆత్మస్థైర్యం అనేది మెరుగవుతుంది, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. జన్మగురువు వల్ల అష్టమ శని ప్రతికూలతలు తొలగిపోవడానికి ప్రతి నెలా కూడా వేదిక్ ఫౌండేషన్లో జరిగే మాస శివరాత్రి అభిషేకంలో మీ గోత్రనామాలతో చేయించుకోండి. అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. ప్రతి మాసము కూడా కాలసర్పదోష నివారణకు జరిగే సుబ్రహ్మణ్య ఆరాధన నవంబర్ తర్వాత జన్మరాశిలో కుజ సంచార సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని మీరు పఠించండి, లేదా సుబ్రహ్మణ్య ఆరాధన అభిషేకం కూడా చేయించుకుంటే శుభప్రదం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా శని గోచారాన్ని కనుక తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి సప్తమ స్థానంలో సంచరించడం వల్ల భాగస్వామ్యాలు, వివాహ సంబంధ విషయాల్లో ఆలస్యము లేదా ఇబ్బందులు ఉంటాయి. గురువు యొక్క సంచారాన్ని చూసుకుంటే సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు 10వ స్థానంలో ఉండటం వల్ల ఆ తర్వాత అక్టోబర్ 31, 2026 వరకు కూడా మీకు అత్యంత యోగకారకమైన లాభస్థానంలో కర్కాటకంలో సంచరించడం వల్ల, అదేవిధంగా జనవరి 25, 2027న వక్రగతిలో మళ్ళీ 11వ స్థానానికి చేరుకోవటంచే ఏకాదశ గురువు మీకు రాజయోగాన్ని ఇస్తాడు. రాహుకేతువుల సంచారాన్ని చూసుకుంటే రాహువు 5వ స్థానమైన మకరము, 11వ స్థానమైన కర్కాటకం ఇళ్లకు మారటం వల్ల డిసెంబర్ వరకు కూడా మీకు రాహు సంచారం జయాన్ని ఇస్తుంది. ఉద్యోగము మరియు వ్యాపారం చేసేవారి విషయాల్లో చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. డిసెంబరు 6 వరకు 6వ స్థానంలో రాహు సంచారం మీ ఆఫీసులో మీ శత్రువుల ఆటలు సాగవు. మీ పనితీరుకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో మాత్రం గురువు లాభంలో ఉండటం వల్ల ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు లేదా మీ సొంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వ్యాపారస్తులు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమ శనిస్త వల్ల వ్యాపార భాగస్వాముల్లో మాత్రం అప్పుడప్పుడు చిన్నపాటి వాగ్వాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓపికతో మీరు పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక స్థితిని కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11 ఉన్నట్లుగా గోచరిస్తున్నా కానీ గురుబలం వల్ల మాత్రం ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మొత్తానికి జూన్ తర్వాత ఏకాదశ గురువు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా కొంచెం ధనలాభం కలుగుతుంది. అలాగే మీ గతంలో ఏవైనా ఇచ్చిన డబ్బులుంటే అవి తిరిగి వస్తాయి. డిసెంబర్ తర్వాత అలాగే షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ద్వారా కూడా
అకస్మాత్తుగా లాభాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఖర్చుల పట్ల మాత్రం అదుపుంచుకుంటే మీకు భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం చూసుకుంటే మీ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. గురుబలం వల్ల కుటుంబంలో కొన్ని శుభకార్యాలు, పండుగ వాతావరణం కూడా నెలకొనేటటువంటి సూచన ఉన్నది. మీ తోబుట్టువుల నుంచి కూడా మరియు స్నేహితుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ సప్తమ స్థానంలో శని సంచారం వల్ల మాత్రం జీవిత భాగస్వామితో తరచూ చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని పక్కన పెట్టి ప్రేమతో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డిసెంబర్ తర్వాత మాత్రం రాహు పంచమ స్థాన సంచారం వల్ల మీ పిల్లల చదువు లేదా భవిష్యత్తు పట్ల కూడా కొంత ఆందోళన కలిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఆరోగ్య విషయం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. లాభంలో గురువు మరియు షష్టమ స్థానంలో రాహువు వల్ల మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే సప్తమ శని వల్ల మాత్రం జీర్ణకోశ సమస్యలు లేదా నడుము నొప్పి అప్పుడప్పుడు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ప్రయాణాల్లో సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం కూడా అలవాటు చేసుకోవడం మంచిదని సూచన. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏదైతే ఉందో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా సప్తమ శని వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించుకోవడానికి నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. ఆ ప్రతికూలతల నుంచి విముక్తిని పొందండి. ప్రతి ఏకాదశి రోజు కూడా మా ఫౌండేషన్లో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఆ బుధుడి అనుగ్రహం కోసం మీరు నిత్యం లేదా ప్రతి బుధవారం కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణానికి చేయించుకోవడం ఒక అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. శని ఆరాధన, కళత్ర స్థానంలో శని ఉండటం వల్ల శనికి సంబంధించిన దోష నివృత్తి కోసం ప్రతినిత్యం జరిగే మన్యు సూక్త హోమం కానీ పారాయణలు కానీ మా యొక్క స్క్రీన్ మీద కనబడే నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకుని ఆచరించగలరని చెప్పేసి మనవి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి ఫలితాలు. ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల సంచారం చాలా వరకు శుభ ఫలితాలను ఇచ్చేలానే ఉన్నది. శని గోచారం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి 6వ స్థానంలో ఉపచయ స్థానంలో ఉండటం, 6వ స్థానం శని సంచారం అత్యంత యోగకారకం. ఇది అప్పులు తీరడానికి, శత్రువులపై విజయానికి మరియు వృత్తిలో అడ్డంకులు తొలగిపోవడానికి కూడా సూచిక. గురువు యొక్క సంచారం చూసుకుంటే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండి అదృష్టాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు 10వ స్థానంలో సంచరించటం, మళ్ళీ అక్టోబర్ 31న లాభస్థానమైనటువంటి సింహంలోకి మారి జనవరి 25, 2027న వక్రగతిలో మళ్ళీ దశమ స్థానానికి వస్తాడు. ఈ రాహుకేతువుల గోచారం పంచమ స్థానంలో ఉన్న రాహు, ఏకాదశ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 4వ స్థానం, 10వ స్థానం ఇళ్లకు మారటం. వీరికి ఉద్యోగం మరియు వ్యాపార విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైనది. షష్ఠ స్థానంలో శని ఉండటం వల్ల ఆఫీసులో మీ పట్ల ఉన్న వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమైనటువంటి వారికి విజయం మాత్రం వర్తిస్తుంది. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో మాత్రం గురువు దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో కొన్ని మార్పులు వస్తాయి. పని భారం పెరగడం లేదా మీకు అంతగా ఇష్టం లేని విభాగానికి బదిలీ కావడం జరగవచ్చు. ఇది తాత్కాలికమే. వ్యాపారస్తులకు మాత్రం ముఖ్యంగా డిసెంబర్ 6 లోపు 11వ స్థానంలో కేతు ఉన్నంతకాలం కూడా పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితిని కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మీకు ఆదాయం కన్నా కూడా వ్యయం 14 ఎక్కువగా ఉండటం, కాబట్టి ప్రణాళిక లేకుండా డబ్బు ఖర్చు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. గృహ నిర్మాణం, వాహన కొనుగోలు లేదా కుటుంబంలో శుభకార్యాల వల్ల పొదుపు చేసిన డబ్బు కరిగిపోవచ్చు. అయితే మాత్రం భయపడాల్సిన పని లేదు. జూన్ 2 వరకు 9వ స్థానంలో గురువు, అలాగే అక్టోబర్ 31 వరకు, జనవరి 25 వరకు కూడా లాభస్థానంలో గురువు సంచారం వల్ల మీకు ఎక్కడి నుండో ఒక చోట నుండి సమయానికి మాత్రం ధనం అందుతుంది. పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబము మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం తీసుకుంటే కుటుంబ జీవితం మాత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. జూన్ 2 లోపు 9వ స్థానంలో గురువు వల్ల ఇంట్లో శుభకార్యాలు లేదా తీర్థయాత్రలు చేస్తారు. తండ్రి గారి సహకారం పూర్తిగా లభిస్తుంది. డిసెంబర్ 6 వరకు కూడా రాహు పంచమ స్థానంలో ఉండటం సంతానం యొక్క చదువు లేదా భవిష్యత్తు గురించి కొంత ఆలోచన అనేది చేస్తారు.
డిసెంబర్ 6 తర్వాత రాహు చతుర్థ స్థానంలో మారినప్పుడు మాత్రం మాతృవర్గం వారితో చిన్నపాటి మాట పట్టింపులు రాకుండా మీ మాట తీరుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఆరోగ్యపరంగా తులారాశి వారు ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే షష్ఠమ స్థానంలో ఉన్న శని సంచారం మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గత సంవత్సరం ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మెల్లిగా బయటపడతారు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. అయితే డిసెంబర్ తర్వాత చతుర్థ రాహువు ప్రవేశించినప్పుడు మాత్రం ఛాతీ లేదా గ్యాస్ట్రిక్ సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. పరాభవనామ సంవత్సరంలో మాత్రం ఈ తులారాశి వారికి కొన్ని పరిహారాలు మేము సూచించడం జరుగుతున్నది. గ్రహస్థితులు చాలా వరకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనేక వ్యయ ప్రయాసాలు మరియు కొన్ని ఆటంకాలు తొలగించుకోవడానికి మేము చెప్పేటటువంటి పరిహారాలను మీరు ఆచరిస్తే కనుక తప్పకుండా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు లక్ష్మీదేవి ఆరాధన, మీ రాశ్యాధిపతి శుక్రుడికి ప్రీతికరమైన శ్రీ లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా ఎర్రటి పూలతో పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మీకు తొలగుతాయి. దక్షిణామూర్తి పూజ ఈ జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు దశమ స్థానంలో ఉన్న కాలంలో వృత్తిలో ఒత్తిళ్లు తగ్గడానికి మాత్రం గురువారం దక్షిణామూర్తి లేదా పసుపు రంగు పూలు కానీ శనగలు నానబెట్టి ఆవుకి తినిపించడం కానీ చేస్తే మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా దుర్గాదేవి స్తోత్రం డిసెంబర్ 6 తర్వాత రాహువు చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు మాత్రం గృహంలో ప్రశాంతత కోసం మీరు మంగళవారం లేదా శుక్రవారం ఇక్కడ సంస్థలో జరిగే మహావిద్యా వనదుర్గ పంచశతి పారాయణలో మీ గోత్రనామాలు తెలియజేస్తే మా వారు ఆ యొక్క ప్రక్రియను చేసి మీకు సమస్యలకు నివారణోపాయాలను తెలియజేస్తారు. ఈ స్క్రీన్పై ఉండే నెంబర్ను సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన గ్రహాల సంచారం మిశ్రమంగా ప్రారంభమై అత్యుత్తమంగా ముగుస్తుంది. శని గోచారాన్ని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి పంచమ స్థానంలో పూర్వ పుణ్యస్థానంలో సంచరించడం ఇది అకారణమైన మానసిక ఆందోళనలు, ఆలోచనలో స్థిరత్వం లోపించడాన్ని సూచిస్తుంది. గురు గోచారాన్ని తీసుకుంటే సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు అష్టమ స్థానంలో ఉండటం ఇది కొంత ప్రతికూల సమయంగా, ఆ తర్వాత అక్టోబర్ నుంచి మీకు అత్యంత యోగకారమైన భాగ్యస్థానంలో సంచారం వల్ల ఈ వక్రగతిలో మళ్ళీ 9వ ఇంటికి చేరుకోవటం వల్ల నవమ గురువు మీకు అదృష్టాన్ని ఇస్తాడు. రాహుకేతువుల యొక్క సంచారాన్ని కనుక చూసుకుంటే చతుర్థ స్థానంలో ఉన్న రాహు, 10వ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ వరకు కూడా, అలాగే డిసెంబర్ తర్వాత తృతీయ స్థాన రాహు సంచారం మీకు మాత్రం జయాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కనుక చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు ఒక గొప్ప మలుపు కాబోతోంది. జూన్ 2 వరకు అష్టమ గురువు వల్ల ఆఫీసులో పనుల్లో జాప్యం, పై అధికారులతో చిన్నపాటి అపార్థాలు వచ్చినప్పటికీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో మాత్రం 9వ స్థానంలో గురువు సంచారం వల్ల మీ దశ తిరుగుతుంది. ఎప్పుడో ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి, మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వ్యాపారస్తులకు కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి జూన్ తర్వాత సమయం అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత 3వ ఇంటికి రాహువు రావడం వల్ల మీ ధైర్య సాహసాలతో ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్నైనా సరే సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి చూస్తే ఆదాయ వ్యయాల పట్టిక ప్రకారం మీకు ఈ సంవత్సరం ఆదాయం 11 ఉన్నప్పటికీ వ్యయం 5 ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఖర్చుల కన్నా కూడా రాబడి ఎక్కువగా ఉంటుంది. జూన్ 2 వరకు కూడా మాత్రం ఎవరికీ పూచీకత్తుండి అప్పులు మాత్రం ఇవ్వకండి. ఆ తర్వాత గురుబలం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలవుతాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ద్వారా ఆశించిన లాభాలు అందుతాయి. అయితే 5వ స్థానంలో శని వల్ల ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారన్నది ఒకసారి ఆలోచించుకొని అడుగు వేయడం అనేది ఉత్తమమైన సూచన. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే కుటుంబ జీవితం ఈ జూన్ తర్వాత నుంచి అత్యంత ఆనందదాయకంగా మారుతుంది. 9వ స్థానంలో గురువు వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అయితే సంవత్సరం అంతా కూడా పంచమ స్థాన శని సంచారం వల్ల మాత్రం సంతానం యొక్క చదువు లేదా భవిష్యత్తు గురించి మాత్రం కొంత ఆందోళన చెందుతారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల మరియు ప్రయాణం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
డిసెంబర్ 6 వరకు చతుర్థ స్థానంలో ఉన్న రాహు వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించండి. సంవత్సర ప్రారంభంలో అష్టమ గురువు వల్ల చిన్నపాటి అనారోగ్యాలు నీరసం ఉన్నప్పటికీ కూడా జూన్ 2 తర్వాత మీ ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. గురువు దృష్టి జన్మరాశిపై పడటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం గోచరిస్తోంది. డిసెంబర్ 6 తర్వాత కొన్ని సంబంధించిన గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బందులు రావచ్చు. అలవాట్లు మరియు యోగా ద్వారా వీటిని మీరు అధిగమించుకోవచ్చు. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి పరిహారాలు. ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈ సంవత్సరం చాలా బాగున్నప్పటికీ పంచమ స్థాన సంచారం వల్ల ప్రారంభంలో ఉన్న అష్టమ గురు దోషాల వరకు నివారణకు కూడా మేము చెప్పినటువంటి పరిహారాలను ఆచరించండి. గురువు గ్రహానికి సంబంధించినటువంటి జూన్ 2 తర్వాత గురువు ప్రభావం తగ్గడానికి ప్రతి గురువారం కూడా దత్త చరిత్ర పారాయణ లేదా శనగలు నానబెట్టి గురువారం నాడు ఆవుకు తినిపించండి. శని ఆరాధన, పంచమస్థాన శనిదోష నివారణకు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో శివాలయంలో కానీ దీపారాధన చేయండి. అలాగే రాహుకేతువుల యొక్క ఇది ఏదైతే ఉందో మాతృవర్గం వారి ఆరోగ్యం మెరుగుపడటానికి ప్రశాంతత కోసం కూడా మా యొక్క పీఠంలో జరిగే దుర్గా సప్తశతి పారాయణ దానికి మీ గోత్రనామాలు తెలియజేసి మాకు సంప్రదించిన మా సంస్థ వారు మీకు సహకరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సంవత్సరము పరాభవన సంవత్సరం ధనుస్సు రాశి వారికి గ్రహాల సంచారం కాస్త అప్రమత్తతను సూచిస్తోంది. శని గోచారం చూస్తే ఈ సంవత్సరం అంతా శని మీ చతుర్థ స్థానంలో మీనరాశిలో సంచారం. దీన్ని అర్ధాష్టమ శని అంటాం. ఇది గృహ సౌఖ్యాన్ని కొంతమేర తగ్గిస్తుంది, శ్రమను పెంచుతుంది. గురువు యొక్క సంచారం చూసుకుంటే ఈ సంవత్సరం ఆరంభం నుంచి మీ రాశ్యాధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండి శుభదృష్టిలో కాపాడుతాడు. ఆ తర్వాత అష్టమ స్థానంలో కర్కాటకంలో వల్ల గురువు వల్ల కొన్ని ఆటంకాలు ఉంటాయి. మొత్తానికి మారి సింహరాశికి మారి రాజయోగాన్ని ఇస్తాడు. తిరిగి జనవరి వక్రగతిలో మళ్ళీ అష్టమ స్థానంలో రావటం. రాహుకేతువుల సంచారం చూస్తే మీరు ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో కూడా వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ సంవత్సరం మీకు ఒక గుణపాఠం లాంటిది. జూన్ 2 వరకు 7వ ఇంట గురువు వల్ల ఆఫీసులో మీ మాటకు విలువ ఉంటుంది. పై అధికారుల మన్ననను పొందుతారు. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో అర్ధాష్టమ శనితో పాటు అష్టమ గురువు కూడా తోడవడంతో వృత్తిలో తీవ్రమైన ఒత్తిడి, అకారణంగా నిందలు లేదా స్థానచలనం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాదనలకు దెక్కండి. ఇక నవమ స్థానంలో గురువు మారగానే మీ దశ మారుతుంది. పాత సమస్యలన్నీ మారిపోతాయి, ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులు పెట్టకపోవడం అనేది శ్రేయస్కరమైన సూచన. ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయం 14, వ్యయాలు 11 పట్టిక ఉన్నప్పటికీ కూడా రాబడికి లోటు ఉండదు. కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గృహ మరమ్మతులు, వాహనం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఊహించిన ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి చేతిలో డబ్బు నిలవడం కష్టమవుతుంది. అయితే మాత్రం రాహు ఉండటం వల్ల పాత బాకీలు లేదా విదేశాల నుండి రావాల్సిన ధనం మీకు సమయానికి అందటం. అదేవిధంగా రాహు ధనస్థానంలోకి ప్రవేశించాక పెట్టుబడుల విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలు కనుక చూసుకుంటే కుటుంబ వాతావరణంలో సంయమనం చాలా అవసరం. చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మొత్తానికి ఇంటిలో ఒక శుభకార్యం జరిగే అవకాశం మాత్రం ఉన్నది. మొత్తంగా ఈ ద్వితీయ స్థానంలో రాహువు రావడం వల్ల మాత్రం మీ మాట తీరు కాస్త కఠినంగా మారుతుంది. దీనివల్ల బంధుమిత్రులతో విరోధాలు రాకుండా ముందే జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అర్ధాష్టమ శని మరియు అష్టమ గురువు కూడా జూన్, అక్టోబర్ మధ్య వల్ల గుండె, ఛాతికి సంబంధించిన సమస్యలు లేదా జీర్ణకోశ వ్యాధులు బాధిస్తాయి. నిద్రలేమి సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. డిసెంబర్ తర్వాత అష్టమంలో కేతు సంచారం వల్ల ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నిత్యము మీరు యోగా, వాకింగ్ లాంటి అలవాటు చేసుకోండి. గ్రహస్థితులు మీకు సవాలు విసురుతున్నందున ఆత్మస్థైర్యంతో పాటు ఈ క్రింది పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆచరించండి. అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు సూచిస్తాయి. శనిదోష నివారణకు అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. లేకపోతే శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను చేయండి. గురుగ్రహ శాంతి కోసం మాత్రం అష్టమ గురువు ఉన్నందున ప్రతి గురువారం కూడా దత్తపారాయణం, దత్తాత్రేయ స్వామిని దర్శించి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పసుపు రంగు వస్త్రాలు కూడా దానం చేయండి. రాహుకేతువుల శాంతి కోసం ప్రతికూలతలు తొలగిపోవడానికి మంగళవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం తప్పదు. అలాగే మా యొక్క SLGV ఫౌండేషన్లో జరిగేటటువంటి నిత్య వనదుర్గా పంచశతి పారాయణ కార్యక్రమానికి మీరు గోత్రనామాలు తెలియజేస్తే మా సంస్థ వారు మీకు
ఆ యొక్క పారాయణ చేసి ఆ ఫలితాన్ని అందిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరము మకర రాశి వారికి గోచారంలో ఏలినాటి శని బాధలు తొలగిపోయి ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల సంచారం చాలా వరకు ఊరటను కలిగిస్తోంది. శని గోచారం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా మీ రాశ్యాధిపతి శని మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించడం, ఇది అత్యంత శుభప్రదమైనటువంటి స్థానం. దీనివల్ల మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి, కష్టాలకు ముగింపు పలుకుతారు. గురు గోచారాన్ని చూసుకుంటే ఆరంభం నుంచి జూన్ వరకు కూడా 6వ స్థానంలో ఉండి శ్రమ ఇస్తాడు. ఆ తర్వాత యోగకారమైన కళత్ర స్థానంలో సంచరించడం వల్ల ఈ సమయంలో మీకు శుభకార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత అష్టమ స్థానానికి మారడం వల్ల మరలా 7వ స్థానంలోకి చేరుకోవటం. అదేవిధంగా రాహుకేతువుల సంచారాన్ని చూసుకుంటే 8వ స్థానంలో రాహు ఉండటం వల్ల కేతువు డిసెంబర్ 6, 2026 వరకు కూడా మీ జన్మరాశిలోకి ప్రవేశించటం. దీనివల్ల ఈ డిసెంబర్ తర్వాత రాహుకేతువుల సంచారం కొంత అప్రమత్తతను మాత్రం సూచిస్తోంది. ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు చాలా వరం లాంటిది. మీది ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ అవుతారు. మీ పనితీరుకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీ వ్యాపారం చేసే వారికి మాత్రం వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను చేకూరుస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది సువర్ణ కాలం అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా చిన్నపాటి ఆనంకాలు ఎదురైనప్పుడు కూడా మీరు పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితిని చూసుకుంటే ఈ సంవత్సరం ఆదాయం 2 కన్నా వ్యయం 8 చాలా ఎక్కువగా గోచరిస్తోంది. డిసెంబర్ 6 వరకు కూడా 2వ ఇంట రాహు ఉండటం వల్ల వృధా ఖర్చులు, కుటుంబ అవసరాలకు మించి ఖర్చులు జరుగుతాయి. చేతిలో డబ్బు నిలవడం కష్టంగా అనిపిస్తుంది. అయితే మాత్రం తృతీయ 7వ స్థానంలో గురు సంచారం వల్ల మీకు కావలసిన ధనం ఏదో ఒక రూపంలో సమయానికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే మీ పొదుపు మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా 1-2 సార్లు మీరు సరిచూసుకోండి. కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలను కనుక మనం చూస్తే వ్యక్తిగత జీవితంలో జూన్ 2 నుంచి ఆనందం వెలువరిస్తుంది. అలాగే 7వ స్థానంలో గురు సంచారంలో పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. అయితే మీరు 7వ స్థానంలో కేతువు మారినప్పుడు మాత్రం కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. అనవసర వాదులకు దెక్కండి. ఒకరినొకరు అర్థం చేసుకుని సమయాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఆరోగ్య విషయం చూసుకుంటే గత కొన్నేళ్లుగా ఏలినాటి శని వల్ల ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు తొలగిపోతాయి. 3వ స్థానంలో శని మీలో అద్భుతమైన రోగనిరోధక శక్తిని నింపుతాడు. అయితే సంవత్సరం ప్రారంభంలో అష్టమంలో ఉండటం వల్ల జన్మరాశిలో రాహు సంచారం వల్ల కూడా మానసిక ఒత్తిడి కారణంగా ఆందోళన కలిగించవచ్చు. కంటికి మరియు తలకు సంబంధించిన చిన్న ఇబ్బందులు రావచ్చు. మొత్తానికి మీరు పాజిటివ్ థింకింగ్, ఆ దృక్పథాన్ని అలవాటు చేసుకోండి. గ్రహస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యయం మరియు రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి మేము చెప్పే పరిహారాలను పాటించండి. రాహుకేతువుల శాంతి. ఈ డిసెంబర్ తర్వాత జన్మరాహు, 7వ కేతు దోషాల నివారణకు మంగళవారం లేదా శుక్రవారం దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోవడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం చేయండి. గురువు ఆరాధన. అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు కూడా గురువు ఉన్న కాలంలో ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేసి పేదలకు దానం చేయండి. మీ రాశ్యాధిపతి శని అనుగ్రహం మరింత పొందడానికి నిత్యము కూడా శివ పంచాక్షరి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రధాన గ్రహాల గోచారం అంటే ముఖ్యమైన గ్రహాలు 4 గ్రహాలు ఉంటాయి. వాటి గోచార రీత్యా తీసుకుంటే ఒక పరీక్షాకాలంగానే గోచరిస్తూ ఉన్నది. శని గోచారాన్ని తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీ రాశ్యాధిపతి శని ధనస్థానమైనటువంటి మీనరాశిలో సంచరించటం, ఇది ఏలినాటి శని చివరి దశ. దీనివల్ల కుటుంబ, ఆర్థిక మరియు వాక్ స్థానం ఏదైతే ఉందో ఈ 3 విషయాల్లో కూడా ఆచితూచి మీరు అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది.
గురువు యొక్క సంచారాన్ని కనుక మనం చూస్తే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2026 వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉండి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా శత్రుస్థానంలో కర్కాటక స్థానంలో సంచరించడం వల్ల ఆ తర్వాత మళ్ళా సప్తమ స్థానమైనటువంటి సింహంలోకి మారి జనవరి 25, 2027 వరకు కూడా వక్రగతిలో మళ్ళీ చేరుకోవటం. రాహుకేతువుల యొక్క గోచారాన్ని పరిశీలన చేస్తే మీ జన్మరాశిలో రాహు, కళత్ర స్థానమైన సప్తమంలో కేతువు డిసెంబర్ 6 వరకు కూడా వరుసగా వ్యయస్థానంలో మకరంలో ఉండటం, అలాగే షష్టమ స్థానమైనటువంటి కర్కాటకం ఇళ్లకు కూడా మారడం వల్ల మీ ఉద్యోగ వ్యాపారాల విషయంలో మనం పరిశీలన చేస్తే వృత్తిపరంగా జూన్ 2 వరకు కూడా కాలం చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య మాత్రం కాలంలో షష్ఠ స్థానంలో గురువు సంచారం వల్ల మీ యొక్క కార్యాలయాల్లో, ఆఫీసుల్లో శత్రువుల బెడద, పనిలో ఎక్కడ లేని ఒత్తిడి ఉంటాయి. ఏలినాటి శని చివరి దశలో ఉన్నందున పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏమాత్రం సహనం కోల్పోవద్దు. వ్యాపారస్తులు, భాగస్వాములతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సప్తమ స్థానంలో కేతు ఉన్నంత కాలం డిసెంబర్ 6 వరకు కూడా కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మి వ్యాపారంలోకి దించకండి. అక్టోబర్ చివరి నుంచి కూడా పరిస్థితులు మీ నియంత్రణలోకి వస్తాయి. ఇక ముఖ్యంగా మనం ఆర్థిక స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ సంవత్సరం ఆదాయం 2గా ఉన్నది, వ్యయాలు చూస్తే 8గా ఉండడం వల్ల రాబడి కన్నా ఖర్చు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో శని సంచారం వల్ల చేతికి ధనం అందుతున్నట్లే ఉండి ఏదో ఒక అవసరానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎవరికైనా సరే అప్పిస్తే మాత్రం తిరిగి రావడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులకు జామీను అంటే షూరిటీ ఉండి అప్పులు ఇప్పించకండి. జూన్ 2 వరకు కూడా గురుబలం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు సులభంగానే ఎదుర్కొంటారు. డిసెంబర్ తర్వాత రాహువు ఏ స్థానంలో సంచారం వల్ల ప్రయాణాల కోసం లేదా ఆసుపత్రుల కోసం అకస్మాత్తుగా ధన వ్యయం అయ్యే అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ముందు నుంచే పొదుపు పాటించడం అనేది ముఖ్యం. కుటుంబం మరియు వ్యక్తిగత జీవిత విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే కుటుంబ జీవితంలో మాత్రం సంయమనం అనేది అత్యంత ఆవశ్యకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్న శని మీ మాట తీరును కాస్త కఠినంగా మారుస్తూ ఉంటాడు. దీనివల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. విడాకులకు, వివాదాలకు దూరంగా మౌనంగా ఉండటం ఈ సంవత్సరం నేర్చుకోవాల్సినటువంటి పెద్ద గుణపాఠము. జన్మరాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. జూన్ 2 లోపు ఇంటిలో శుభకార్యాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు లేదా కొత్త సంబంధాల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్య విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో రాహు యొక్క సంచారం వల్ల మీకు ఊహించినటువంటి మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఏలినాటి శని చివరి దశలో ఉండటం వల్ల కళ్ళు, పళ్ళు మరియు గొంతుకు సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా షష్ఠ స్థానంలో గురు సంచారంచే ఉదర సంబంధిత వ్యాధులు లేదా డయాబెటీస్ ఉన్నవారు ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలి. వ్యాయామం, యోగా మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోండి. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి పరిహారాలని సూచిస్తున్నాము. ఈ పరిహారాలు ఏంటంటే ఏలినాటి శని చివరి దశ మరియు ఇతర గ్రహ ప్రతికూలతలు కూడా మీరు తొలగించుకోవడానికి, మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి పరిహారాలని క్రమం తప్పకుండా
ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ స్థానంలో శనిదోష నివారణకు ప్రతి శనివారం కూడా ఈశ్వరాభిషేకము లేదా శివాలయంలో నూనెతో దీపారాధన చేసి ఏకాదశి రుద్రాభిషేకము లేదా శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. రాహుకేతువుల సంచారం విషయం చూస్తే కనుక మీకు జన్మరాహు సప్తమ కేతువు కూడా ప్రతికూలతలు తొలగిపోవడానికి మంగళవారం మరియు శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయించటం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల యొక్క గోచార స్థితిని చూస్తే మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో శ్రమతో కూడినటువంటి విజయాలను సూచిస్తూ ఉన్నది. శని యొక్క గోచారం తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ జన్మ రాశిలో అంటే మీనంలోనే సంచరిస్తాడు. ఇది ఏలినాటి శనిలో 2వ దశ. దీన్ని జన్మ శని అంటారు. దీనివల్ల మీకు శారీరక అలసట, మానసిక ఒత్తిడి, పనుల్లో జాప్యం ఉంటాయి. సహనమే మీకు శ్రీరామ రక్ష. జూన్ 2, 2026 వరకు కూడా మీ రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమంలో ఉంటాడు. ఆ తర్వాత అక్టోబర్ 31, 2026 వరకు కూడా మీకు అత్యంత యోగకారకమైన పూర్వపుణ్య స్థానంలో అంటే కర్కాటకంలో సంచరిస్తాడు. జన్మశని కష్టాలను ఈ పంచమ గురువు పటాపంచలు చేస్తాడు. ఆ తర్వాత షష్ఠ స్థానంలో సింహంలోకి మారి జనవరి 25, 2027 వరకు కూడా వక్రగతిలో మళ్ళీ 5వ స్థానానికి చేరుకోవటం. రాహుకేతువుల గోచారాన్ని మనం పరిశీలన చేస్తే వ్యయస్థానమైనటువంటి రాహు, షష్ఠ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026 వరకు కూడా వరుసగా లాభస్థానంలో మరియు పంచమ స్థానంలోకి మారటం. ఈ డిసెంబర్ తర్వాత రాహు ఏకాదశంలోకి రావటం మీ దశను మారుస్తుంది. కుజ గోచారాన్ని పరిశీలన చేస్తే ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు మీ జన్మరాశిలో కుజుడి సంచారం సమయంలో మాత్రం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం మరియు వ్యాపార విషయం చూస్తే వృత్తి ఉద్యోగాల్లో ఈ సంవత్సరం మీరు చాలా ఓర్పును ప్రదర్శించాలి. జన్మశని వల్ల ఆఫీసులో మీరు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు లేకపోవడం, తోటి ఉద్యోగుల వల్ల సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జూన్ 2 తర్వాత గురువు పంచమ స్థానానికి మారగానే పరిస్థితులు అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఏదైతే పదవి కోసం ఉన్నత ఆలోచిస్తూ ఉన్నారో ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలం పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు కూడా చాలా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 6 తర్వాత లాభస్థానంలో రాహు ప్రవేశం మీ వృత్తిలో ఒక మైలురాయి వంటిది విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిని చూస్తే మీ ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 11గా ఉన్నది. ఇది అంతా కూడా చూస్తే ఖర్చుల కన్నా కూడా రాబడే ఎక్కువగా ఉంది. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా మీ చేతిలో ధనం సమయానికి అందుతూ ఉంటుంది. మొత్తానికి జూన్ 2 వరకు కూడా ద్వాదశంలో రాహు, చతుర్థంలో గురువు వల్ల కుటుంబ అవసరాలకు, గృహ మరమ్మతులకు కూడా ఖర్చులు పెరుగుతాయి. కానీ జూన్ 2 తర్వాత మాత్రం పంచమ గురువు అనుగ్రహం వల్ల షేర్ మార్కెట్ లేదా స్థిరాస్తి ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తారు. ఎవరికైనా ఇచ్చిన పాత బకాయిలు ఉంటే కనుక ఆ అప్పులు తిరిగి వస్తాయి. డిసెంబర్ తర్వాత ఏకాదశ స్థానంలో రాహువు సంచారం మీకు అనుకోని మార్గాల ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం కనుక చూస్తే మిశ్రమంగానే ఉన్నది. ఏది ఏమైనా కూడా జన్మశని ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల మీరు తరచుగా మూడీగా ఉండడం, చిన్న విషయాలకు కూడా చిరాకు పట్టడం వల్ల కుటుంబంలో అశాంతి రావచ్చు. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. జూన్ నుండి అక్టోబర్ మధ్య గురువు పంచమ స్థానం ఉన్న కాలంలో ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు మాత్రం శుభవార్తలు అందుతాయి. డిసెంబర్ తర్వాత
పంచమ స్థానంలో కేతువు రావడం వల్ల పిల్లల చదువుల గురించి కాస్త దృష్టి పెట్టాల్సి వస్తుంది.